లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలి. ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ డిమాండ్. రాజకీయ కక్ష సాధింపుతోనే బిల్లు అమలు చేయని గవర్నర్. అచ్చంపేట డిపో ముందు ఆర్టీసీ కార్మికుల నిరసన. శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట వెల్లడించిన ఆర్థిక శాఖ మంత్రి పుక్కర రాజేంద్రనాథ్. కారు చెట్టుని ఢీకొని 3 మృతి, మరొకరికి గాయాలు. అనంతపురం తాడిపత్రి మండలం రవివెంకటాంపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం. ఇక డీటెయిల్స్ చూస్తే, రామగుండంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు. వసంత నగర్ లో ప్రెస్ భవన్ మీటింగ్ లో సూరా సమ్మయ్యతో కలిసి ఆయన మాట్లాడుతూ, రామగుండం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ 9 పాయింట్లతో ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. 2 మండలాల్లో 2 సిమెంట్ కర్మాగారాలు పెట్టించి నిరుద్యోగ సమస్య తీరుస్తానని ఆయన తెలిపారు. ఆసుపత్రి కోసం 100 కోట్ల నిధులు విడుదల చేసినా స్థల సేకరణ చేయకపోవడం చాలా బాధాకరమన్నారు. అవుట్ సోర్సింగ్ కార్మికులను ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన అన్నారు. ఇక్కడ నిరుద్యోగ యువకులకి లాభం అయితే పారిశ్రామికంగా ఈ గ్రామీణ ప్రాంతమైనటువంటి 2 మండలాలు కూడా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా హామీ ఇస్తాను. 2 ఫ్యాక్టరీలు పెట్టించడం గ్యారంటీ. ఇక ఇంకో ప్రధానమైన సమస్య కార్మికుల గురించి ఇప్పుడే మన మిత్రుడు చెప్పిండు. అసలు టెంపరీ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ కార్మికులు అనే కేటగిరైజ్ చేసి వాళ్ళకి తక్కువ జీతాలు ఇస్తారు. కేసీఆర్ గవర్నమెంట్ రాకముందు ఏందా అవుట్ సోర్సింగ్ ఏందా, ముఖ్యమంత్రిని అవుట్ సోర్సింగ్ పెట్టుకోండి అన్నాడు. ఇవాళ మా సింగరేణి కాలుస్తారు. 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. బసంతరంలో కూడా ఉండి ఉంటారు. వాళ్ళని పర్మనెంట్ చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని మేము డిమాండ్ చేస్తాను. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని, పర్మనెంట్ చేసే వరకు 30% జీతాలు పెంచి హై పవర్ కమిటీ జీతాలు ఇవ్వాలని చెప్పినా కూడా నేను కార్మిక మంత్రి చేసినట్టు కేసీఆర్ కార్మికుల పక్షవాదం అంటాడు. వాళ్ళకి పెట్టమని ఎందుకు ఎంపీ చెప్పలే? అదే మా సింగరేణి కాంగ్రెస్ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎండిఎఫ్ నిధులని 3,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. సిఎస్ఆర్ నిధులని 350 కోట్ల రూపాయలు ఇచ్చాం. రాజకీయ కక్ష సాధింపుతోనే ఆర్టీసీ కార్మికుల బిల్లు ఆమోదంపై గవర్నర్ తమిళసై సంతకం చేయలేదని ఆర్టీసీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున అచ్చంపేట ఆర్టీసీ డిపో ముందు కార్మికులు ధర్నాకు దిగారు. దాంతో బస్సులు నిలిచిపోయాయి. బస్టాండ్ కు బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బిల్లు ఆమోదించకపోవడంతో రాజ్ భవన్ ను ముట్టడిస్తామని ఆర్టీసీ కార్మికులు హెచ్చరించారు. గవర్నర్ గారు సంతకం పెట్టాలి. ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేసిన బిల్లుపై సంతకం వెంటనే ఐక్యత, కార్మికుల ఐక్యత, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, భారత్ గారి నాయకత్వం. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. అడ్డుకున్న బీజేపీ, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం బిల్లును అడ్డుకున్న బీజేపీ సంతకం పెట్టాలి. గవర్నర్ గారు ఆర్టీసీ బిల్లుపై వెంటనే సంతకం పెట్టాలి. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ గారు వెంటనే సంతకం పెట్టాలి. గవర్నర్ గారు ఆర్టీసీ బిల్లుపై వెంటనే ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత, ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత, ఆర్టీసీ ఉద్యోగుల జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ ఆర్టీసీ అమరవీరులకు, జోహార్ జోహార్. జై తెలంగాణ, జై తెలంగాణ. బీజేపీ డౌన్.
బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ ఆర్టీసీ డౌన్ డౌన్ ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టర్ కార్యాలయ పనులను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు. సుమారు 145 కోట్ల ఖర్చు చేసి సమీకృత ప్రభుత్వ కార్యాలయాన్ని ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపడుతున్న నిర్మాణ పనులు పూర్తి దశకు చేరినట్లు అధికారులు మంత్రికి వివరించారు. మౌలిక సదుపాయాల పనులు పూర్తికి మరో 5 నెలలు పడుతోందని కాంట్రాక్టర్ తెలిపారు. మరింత వేగంగా ఆ పనులను పూర్తి చేయాలని మంత్రి బుగ్గన వారిని ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నీ పూర్తి చేశామని, త్వరలోనే మిగిలిన మొత్తాన్ని కూడా విడుదల చేస్తామన్నారు. జిల్లా కలెక్టరేట్ భవన పనులు పరిశీలన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం, పశుసంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు, జిల్లా కలెక్టర్ శ్రీకేష్, జాయింట్ కలెక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. Every month, 5 months. 5 months work feeding electrical మొత్తం ఎంత ఏరియా ఎంత ఉంది పని చేస్తాం. మీకు మొబిలైజేషన్ ఎంతసేపు పడుతుంది? మొబిలైజేషన్ 10-15 రోజుల్లో మొబిలైజ్ చేస్తాం. ఎక్కడండి? మీకు ఇక్కడ సూపర్వైజింగ్ స్టాఫ్ ఉన్నారు సార్. ఏఈడి రెగ్యులర్ ఏఈడి బిల్డింగ్స్లో అనుభవం ఉండేవాళ్ళు ఉన్నారా? ఎందుకంటే ఫినిషింగ్కి వచ్చేటప్పుడు మీరు కూడా ప్రాపర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అలాగే కాబట్టి దాంట్లో పట్టగలిగిన మీరేం చేస్తారంటే హూ ఆర్ ద రైట్ పీపుల్ ఇన్ ద డిపార్ట్మెంట్ టు బి ఏబుల్ టు కంప్లీట్ చూసుకొని వాళ్ళని పోస్ట్ ఎందుకంటే ఫర్ వెరీ లాంగ్ టైం వాళ్ళే చేసుకోండి. ఆర్ఎండ్బి వాళ్ళకి రోడ్స్కి పరిమితమైన కానీ లేదు. కాబట్టి మీకు ఏ వాళ్ళు వచ్చిన తర్వాత in their tenure till now don't be surprised if they haven't executed anything. Small things will take off. Toilets door తెరిస్తే లోపల జిమ్నాస్టిక్స్ చేస్తారు. హెల్త్ ఫాసిలిటీ లెఫ్ట్ సైడ్ పెడతారు. వెట్ ఏరియా ముందు పెడతారు, డ్రై ఏరియా పెడతారు. ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ మనం చూసుకోవడం వాష్రూమ్స్, వెంటిలేషన్ లెఫ్ట్ సైడ్ పెడతారు. దాంట్లో లోపల వచ్చిన ఫస్ట్ స్నానాన్ని పెడతారు, డబ్బులు రివర్స్లో ఉంటారు అని ఇట్లా చోట యూరినల్స్ పెడతారు. యూరినల్స్ కరెక్ట్గా గ్యాప్స్
అనంతపురం రోడ్డు మార్గంలో తాడిపత్రి మండలం రావి వెంకటాంపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు చెట్టును ఢీకొన్న ఘటనలో 3 మరణించగా మరొకరు గాయపడ్డారు. తాడిపత్రికి చెందిన మోహన్ రెడ్డి కారు అతివేగంతో వచ్చి గ్రామంలోని ఓ మలుపులో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో కారులో ఉన్న 4గురిలో 3 అక్కడికక్కడే చనిపోగా శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి గాయాలయ్యాయి. మోహన్ రెడ్డి నిన్ననే సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేశాడు. దీంతో తన స్నేహితులతో కలిసి రావికటాంపల్లి సమీపంలో రాత్రి పార్టీ చేసుకున్నట్లు తెలిసింది. తన 3 స్నేహితులకు మందు పార్టీ ఇచ్చి మద్యం మధ్యలో అందరూ తాడిపత్రికి తిరిగి కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మేడ్పల్లి డిపో నందు గవర్నర్ కు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో విలీనం చేస్తానన్న ఆర్టీసీని న్యాయ సలహాల పేరుతో గవర్నర్ అడ్డుకోవడం బాధాకరమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ సంస్థ మనుగడను దృష్టిలో ఉంచుకొని బిల్లు ఆమోదించాలని, లేకుంటే రాజ్భవన్ ముట్టడికి తెలంగాణలోని ఆర్టీసీ సంస్థలో పనిచేసే ఉద్యోగులందరూ కలిసి వస్తారని అన్నారు. మేడ్పల్లి డిపో ఆర్టీసీ ఉద్యోగులు 60 నిమిషాల పాటు బస్సులు డిపో నుండి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. వెంటనే గవర్నర్ గారు ఆర్టీసీ బిల్లును గవర్నర్ గారు వెంటనే అసెంబ్లీలో 43,333 మంది 43,300 మంది ఆర్టీసీ కార్మికులు ముట్టను కొట్టవద్దు. కార్మికుల మీద సదుద్దేశంతో వీళ్ళు చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారనే ఆలోచనతో ఈ ఎలక్షన్ ముందు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని వారు సదాగా కార్మికుల మీద మంచి ఒపీనియన్ తోటి మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేద్దామని చెప్పి సార్ అనుకున్నారు. దానికి తగ్గట్టుగా సార్ అనౌన్స్మెంట్ చేశారు. కానీ గవర్నర్ మేడం గారు న్యాయ సలహా కోసం అని చెప్పి టైం తీసుకుంటాం జరిగింది. దానికోసం ఏంటంటే మా కార్మికుల లోపల చాలా ఆందోళనలు గురవుతున్నాం మేము. దీనికి మేడం గారు స్పందించి మా కార్మికుల మీద జాలి చూపించి వారు సదాభిప్రాయంతో మాకు మంచి నిర్ణయం సానుకూలంగా ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఒకవేళ మేడం గారు మాకు కార్మికుల పైన ఏదైనా కోపం లేకుండా చేస్తే సంతోషిస్తాము. ఒకవేళ ఇట్లనే ఏదైనా ప్రాబ్లం వచ్చి అసెంబ్లీ సమావేశం లోపల బిల్లు అడ్డుకుంటే మేము దేని ఆర్టీసీ మీద చిన్న చూపు చూసినాయి. మన కేసీఆర్ గారు ముందుండి మనల్ని ప్రభుత్వంలో విలీనం చేయడానికి విలీన ప్రక్రియ చేపట్టడం జరిగింది. దీనికి గవర్నర్ గారు వెంటనే ఆమోదం తెలపాలి. దీనికి మా చిన్న పిచ్చుకల పైన బ్రహ్మాస్త్రం వేయొద్దు. ఆర్టీసీ కార్మికులను పొట్టకొట్టద్దు. గవర్నర్ మేడకి ఇదే వేడుకుంటున్నాము. మా ఆర్టీసీ తరఫున అందరి తరఫున వేడుకుంటున్నాము. దయచేసి ఈ అసెంబ్లీ ఈ సమావేశం లోపలనే ఆమోదించి మాకు టీపీ వార్త ఇవ్వాలని గవర్నర్ గారిని కోరుకుంటున్నాను. కాకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నాలకు రస్తారోకు మొన్న కేసీఆర్ గారు ప్రకటించిన దానికి చాలా సంతోషంగా పాలాభిషేకాలు అవన్నీ చేసినారు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. కానీ నిన్న వార్తగా గవర్నర్ గారు ఆమోదించకపోయేసరికి ప్రతి ఒక్క ఉద్యోగిలో భావోద్వేగాలకు గురై ప్రతి ఒక్కరూ ఉధృతంగా ఉన్నారు. ఇది కానీ ఆ గవర్నర్ గారు ఆమోదించకపోతే ఇంకా రాస్తారోకలు కానీ ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మెట్పల్లి డిపో తరఫున ప్రతి ఒక్క బస్సు ఆపేసి రాజ్భవన్ ముట్టడికి కూడా సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఒక్కరు అందరినీ మోటివేట్ చేస్తున్నాము. ఎవరు కూడా బస్సు ఇక్కడ నుంచి మెట్పల్లి డిపో నుంచి బస్సు కదలదు. ప్రతి ఒక్కరు రాజ్భవన్ ముట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రోజు కానీ 10 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను కనీసం ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదని కాంగ్రెస్ నాయకులు జనక్ ప్రసాద్ అన్నారు. కార్మికుల సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపి రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు మాట్లాడుతూ 12,619 గ్రామ పంచాయతీల్లో పనిచేసే కార్మికులు చాలని జీతంతో ఇల్లు వెళ్లదీస్తున్నారన్నారు. కేవలం కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, పెద్ద వ్యాపారులకు కొమ్ము కాసే ఈ ప్రభుత్వం జబ్బులు ప్రబలకుండా చూసే సఫాయి కార్మికులకు అన్యాయం చేస్తోందని అన్నారు. జీవో 60 ప్రకారం 19,500, 15,500 వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. జీవో 60 ప్రకారం 19,500, 15,500 వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
అసలు అవుట్ సోర్సింగ్ ఏంది, పర్మనెంట్ ఉండాలా అని మాటలు చెప్పాడు కదా. ఇంకోటి ఏంటంటే మీరు పర్మనెంట్ చేయడం వల్ల గవర్నమెంట్కి ఏం లాస్ రాదు. ఇప్పుడు పర్మనెంట్ ప్రమాదం చేస్తే కొన్ని లక్షలు 10 లక్షలు ఎంజాయ్ చేయాలి. మీ పిల్లలకి చదువులు ఫ్రీగా చెప్పాలి. ఒకవేళ దెబ్బలు ఎవరు తగిలితే వాళ్ళకి ఇన్ని వేరు కాంగ్రెస్ పార్టీ బాబు సారు మా పోటీ చేద్దాం అందరూ సహకారం కావాలి. మీరు ఆదాయించి కదా మల్టీపర్పస్ విధానాన్ని కార్మికులకు సంబంధించిన 62 జీవోలు ఇచ్చారు. అందులో 4 జీవోలనే గెజిట్ పబ్లికేషన్ చేశాడు. మిగిలిన 58 జీవోల్ని గెజిట్ పబ్లికేషన్ చేయకపోవడం వల్ల కొన్ని లక్షల మంది కార్మికులు మీలాంటి వాళ్ళు వేరు వేరు రంగాల భవన నిర్మాణ కార్మికులు కానీ, సఫాయి కార్మికులు కానీ, అవుట్ సోర్సింగ్ కానీ, అగ్రికల్చర్ వీళ్ళందరూ మీరు కరోనా ఉన్న 2 సంవత్సరాల్లో శుభ్రంగా ఉన్నాయి తల్లి. మీరు చనిపోయిన శవాలు తీసేసారు, ఆవులు చచ్చిపోతే తీసేసారు, కుక్కలు చచ్చిపోతే తీసేసారు. అర్థమైందా? నీతి లేదమ్మా. అదే చెప్పాను. అన్ని చూసి నాకు తెలుసమ్మా, అందుకే నేను చెప్తున్నా. మోరోవర్ ఆ రోజుల్లో ఈ డాక్టర్లు ముసుకేసుకొని వాళ్ళు రాకుండా వేరే వాళ్ళని పంపారు. ఆ రోజుల్లో కూడా మీరు గ్రామాల్లో ఆనాడు మీరు కష్టపడి పని చేయబోతున్నారు బాబు. నిర్మల్ జిల్లా తాండూరు మండలంలోని బోసి గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ వినోద్ కుమార్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించినట్లు తెలిపారు. గ్రామాలలో ఎవరైనా అనుమానితులుగా కనిపిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం లో సరైన ధృవపత్రాలు లేని 112 ద్విచక్ర వాహనాలు, 4 4 వీలర్లు, 1 ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు బండికి సంబంధించిన ధృవపత్రాలు సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోవాలని సిఐ సూచించారు. ఈరోజు గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు బైన్సా ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో తానూరు మండలంలోని బోసి గ్రామం నందు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నందు సర్కిల్ ఎస్ఐస్, సర్కిల్ స్టాఫ్, టీఎస్ఎస్పీ మరియు స్పెషల్ పార్టీ పోలీసులు సుమారు 60 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. గతంలో చోటు చేసుకున్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొని మరియు గ్రామంలో ఎటువంటి అనుమానితులు ఎవరైనా ఉన్నారా అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని, అంతేకాకుండా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నందు 112 2 వీలర్స్, 4 4 వీలర్స్, 1 ఆటో సరైన పత్రాలు లేని కారణంగా స్వాధీనపరచుకోవడం జరిగింది. అంతేకాకుండా గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు తెలియజేయనుగా ఎవరైనా సరే అనుమానితులు కనబడ్డా వారి యొక్క వివరాల అటువంటి వ్యక్తుల సమాచారం పోలీసులకు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వారిని విచారించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రజలందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించి ఎట్టి పరిస్థితి లోపల వాహనాలు నడిపేటప్పుడు
టూ వీలర్స్ నడిపినప్పుడు హెల్మెట్స్ ధరించాలి, లైసెన్స్ కలిగి ఉండాలి, తర్వాత ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా తాగి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు నడపకూడదు. తాగి వాహనాలు నడిపినట్లయితే వారి మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ బండ్లు కొనేటప్పుడు కొంచెం వెహికల్ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా మన ఓనర్షిప్ ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. లేకుంటే రేపు పొద్దున ఏమైనా దొంగ పనులను తేలినట్లయితే వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని కాశీబాగ్ హనుమాన్ టెంపుల్లో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ మేట్పల్లి పట్టణంలో అతి పురాతనమైన కాశీబాగ్ హనుమాన్ ఆలయంలో ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం, హారతి తీర్థ ప్రసాదాల వితరణ ఉంటుంది. కార్యక్రమంలో గురుస్వాములు, భక్తులు పాల్గొన్నారు. ప్రోగ్రాము ప్రతి శనివారము ఉదయం 7 గంటల నుంచి 7:30 వరకు మేము కార్యక్రమాన్ని పోయిన వారం నుంచి మొదలుపెట్టున్నాము. ఇది లైఫ్ లాంగ్ నడవాలని మా కోరిక. భగవంతుని ఆశీర్వాదంతో ఇది కఠినం ఉండాలని మేము కోరుకుంటూ ఈ సమయాన్ని. జై శ్రీరామ్. కాశీబాగ్ హనుమాన్ మందిరం లోపల పోయిన శనివారం నుండి హనుమాన్ చాలీసా పారాయణము కార్యక్రమం జరుగుతున్నది. ఇదే విధంగా ప్రతి శనివారము హనుమాన్ చాలీసా కార్యక్రమం ఇదే విధంగా జరగాలని ఈరోజు దాదాపు సుమారుగా 100 మంది పైననే వచ్చారు భక్తులు. అదేవిధంగా ఇంకా భక్తులు అధికంగా పెరిగి చాలామంది రావాలని కోరుకుంటూ భద్రాచలం ఆర్టీసీ డిపో ఎదుట ప్రధాన రహదారిపై ఆర్టీసీ ఉద్యోగులు రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసిన బిల్లుపై గవర్నర్ తమిళిసై వెంటనే సంతకం చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి రాస్తారోకో వారు గంట సేపు బస్సులను ఆపివేశారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేసే బిల్లును గవర్నర్ ఆమోదించాలని కోరారు. భారత జాగృతి ముందస్తు వేడుకలను గోదావరి కనిలోని గంగానగర్ లో జాగృతి అధ్యక్షుడు వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనాథ పిల్లల మధ్యలో కేక్ కట్ చేసి చిన్నారులకు స్కూల్ బ్యాగులు అందించారు. ఆ తర్వాత వెంకటేష్ మాట్లాడుతూ భారతదేశంలోనే తెలంగాణ సంస్కృతి అందరినీ ఆకట్టుకునేలా బతుకమ్మ సంబరాలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేసిన ఘనత భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితదే అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో తెలంగాణ జాగృతి కమిటీలను ఏర్పాటు చేశారని కొనియాడారు. పెట్టుకో అట్లా బస్
తదుపరి మల్లేశ్వర వరకు ఉన్నాయి. తెలంగాణ మన వీరులకి జై తెలంగాణ, జై జాగృతి, జై జాగృతి. అన్న ఇంకోళ్ళు నుంచి రెండైతే భారత జాగృతి మరి రేపు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా కూడా ఈరోజు మరి ఇక్కడ గోదావరికంలో అనాథ పిల్లలకి స్కూల్ బ్యాగులు పంపిణీ చేసి మరి వారి సమక్షంలోనే కేక్ కట్ చేసి వాళ్ళకు స్వీట్లు పంపే కార్యక్రమం చేయడం జరిగింది. మరి భారత జాగృతి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని మరి ఏదైతే ఆంధ్ర పాలకున్న పెత్తనంలో అణగదొక్కే ప్రయత్నంలో మన భారత సంస్కృతి కానీ తెలంగాణ సంస్కృతి కానీ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయాలి, మరి బతుకమ్మ సంబరాలు ఏ విధంగా మనకు చేయాలని చెప్పేసి ఆ రోజు ఏదైతే కవితక్క గారు తెలంగాణ జాగృతిని స్థాపించి ఈరోజు భారత జాగృతిగా అంచెలంచెలుగా ఎదిగి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో కూడా భారత జాగృతి కమిటీలు వేయడం జరిగింది. ఈ భారత జాగృతి ముఖ్య ఉద్దేశాలు మరి భారత సంస్కృతి కానీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కానీ మన సంస్కృతులు, మన సాంప్రదాయాలు, మన విలువలు ఏదైతే ఉన్నాయో అవి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలి. ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ డిమాండ్. రాజకీయ కక్ష సాధింపుతోనే బిల్లు అమలు చేయని గవర్నర్. అచ్చంపేట డిపో ముందు ఆర్టీసీ కార్మికుల నిరసన. శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట వెల్లడించిన ఆర్థిక శాఖ మంత్రి బుక్కర రాజేంద్రనాథ్. కారు చెట్టుని ఢీకొని 3 మృతి, మరొకరికి గాయాలు. అనంతపురం తాడిపత్రి మండలం రవివెంకటాంపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజితం.